హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు స్ట్రీట్ స్టైల్లో బఠానీ చాట్ తినే ఉంటారు కదా, అంతకన్నా ఎక్కువ టేస్టీగా బఠానీ చాట్ను ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో ముందుగా 2 గ్లాసుల బఠానీని అయితే తీసుకున్నాను. కనీసం 8 నుంచి 12 గంటలన్నా నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఇలా కుక్కర్లోకి అయితే తీసుకోవాలి. అలాగే ఒక 2 ఆలుగడ్డ ముక్కలను కూడా కట్ చేసి అయితే కుక్కర్లో వేసుకున్నాను. మంచిగా ఉడికిన తర్వాత పక్కకైతే పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ అయితే వేసుకొని సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిగడ్డ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దీంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే చిటికెడు పసుపు అయితే వేస్తున్నాను. చూసిరు కదా, పసుపు వేసుకోవాలి. అలాగే కారం కూడా వేసుకోవాలి, సరిపడా అంతా కారం కూడా వేసుకొని మంచిగా ఈవెన్గా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా, అలాగే కొంచెం ధనియాల పొడి అయితే వేస్తున్నాను. ప్లీజ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇట్లా వర్షం పడ్డప్పుడు ఏదైనా తినాలనిపిస్తే ఇలా చేసుకొని తినండి, అప్పటికప్పుడు సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే మంచిగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేస్తున్నాను. చూసిరా, ఈ విధంగా టమాటా ముక్కల్ని వేసుకొని కూడా మంచిగా కలుపుకోవాలి. అలాగే దీంట్లో ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే సన్నగా తరిమి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకొని మంచిగా కొంచెం మగ్గనిచ్చుకోవాలి అన్నమాట. చూసిరు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి. ఇప్పుడు మనము ఉడికించి పక్కకు పెట్టుకున్నటువంటి బఠానీని, అలాగే ఆలుగడ్డ ముక్కలు కూడా దాంట్లోనే ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. చూసిరు కదా, ఈ విధంగానైతే మంచిగా కలుపుకోవాలి. ఇందాక బఠానీలు ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవే అండి. ఆ వాటర్ని ఒక గ్లాస్ వాటర్ అయితే ఇందులో పోస్తున్నాను. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడైతే పప్పు దువ్వ పట్టుకొని కొద్దిగా స్మాష్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ స్ట్రీట్ స్టైల్లో దొరికే అటువంటి బఠానీ చాట్ని అయితే ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. లాస్ట్లో కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాతోటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. చూసిరు కదా, వేడి వేడిగా సూపర్ ఉంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ.